కారే నన్ను మాత్రం మనోడు భావేషు హైదరాబాదే. మనోడు నాకు చెప్పకుండా కావాలని వేరే వాళ్ళతో ఇక్కడికి వచ్చి నాతో రావట్లేదు ఇప్పుడు. ఎందుకంటే తీసుకెళ్ళట్లేదు అంటే బండి లేదట, బైక్ తీసుకురాలేదు, గాల్లో వచ్చి అంటున్నాడు. పెద్ద బండి సీట్ మీద మనమే అసలే బ్యాగులు పెట్టాం చాలా, ఇంకా మళ్ళీ ఈ బ్యాగేజ్ మనకి ఎందుకని లైట్ తీసుకున్నాను. ఇది మేము ఉండే స్టే పక్కన వ్యూ. సో ఊటీ ఎట్లుందంటే మోస్ట్లీ బిజీ ఏరియా, ఇక్కడ అన్ని బిల్డింగ్లు ఇవే ఉంటాయి. ఎక్కడ బిజీగా ఉంది ఇప్పుడు ఎవరు లేరు. బై ద వే హి ఈజ్ వాలంటీర్. 15 రోజులు ఫ్రీ బెడ్ ఫుడ్ ఇక్కడ. సో మంచి థింగ్ ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ నేను తెలుగు పీపుల్ని మీట్ అయినా. మేమంతా తెలుగే, 1 2 3 అట్లా ఒక 6 తెలుగు పీపుల్ ఉన్నాం. అందులో మనకి ఊటీ వచ్చినప్పుడు స్టే కావాలంటే కమ్ టు గోస్ట్ స్టాప్స్ అని ఇది ఒక ప్లేస్, హాస్టల్ టైప్, క్రేజీ ఉంటది. సో అఫోర్డబుల్ అండ్ మంచి ప్లేస్ కూడా. అమ్మాయి కూడా. సో ఇంకొక థింగ్ ఏంటంటే మన బైక్ కరీంనగర్ రిజిస్ట్రేషన్ కదా, మనది ఇంతకు ముందు ప్రాపర్ కరీంనగర్. సో ఐ మెట్ సమ్ వన్ ఫ్రమ్ కరీంనగర్. సో ఈవిడ కొందరు బైకర్స్ అనిపించారు. ఈయన బైక్ లేదు కానీ రైడింగ్ అదే ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఈయన బైక్ చూసి గుర్తుపట్టినాము, చూస్తే టీవీఎస్ అనమాట. టీవీఎస్ జాకెట్, టీవీఎస్ బైక్, అపాచీ 200 ఒక రౌండ్ కూడా వేసి వచ్చేసాం. ఈయన వీడియో షేర్ చేస్తే బాగుంటది. ఇంకా రికార్డెడ్ ఇది ఆల్రెడీ, పక్క వీడియో షేర్ చేస్తాడంట. చూద్దాం మనము. అక్కడ ఎదురుగా నడుచుకొని వస్తున్నాయి. కార్తిక్ బ్రో హాయ్. సో ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. ఊటీలో స్టే అయితే చాలా మంచిగా ఉంది, క్లైమేట్ చాలా కూల్ ఉంది, ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సీ యూ ఇన్ గోప్రో వ్యూ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం, డైరెక్ట్ ఊటీ టు హైదరాబాద్. బ్రోతో కలిసి వెళ్తున్నాం బెంగళూరు దాకా. బెంగళూరు నుంచి నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతా, ఎక్కడ ఆగట్లేదు. సో చలో ఇప్పుడైతే వర్షం పడేటట్టుంది, అందుకే ఏం గోప్రో పెట్టుకోవట్లేదు. డైరెక్ట్గా హైవే ఎక్కాక వ్లాగ్ స్టార్ట్ చేస్తా. One eternity later. ఇప్పుడు బండిపూర్ దాటేసామన్నమాట. అండ్ రెయిన్ గేర్ మొత్తం తీసేసి మళ్ళీ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా ఏమైందంటే స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది చాలా. ఎప్పుడో మార్నింగ్ 10కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కాకపోతే ఈవినింగ్ 4 అట్లా అయిపోయింది. సో ఏం చేయలేము ఇక. బెంగళూరు దగ్గరికి వెళ్ళేసరికి 10 అవుతుంది ఈజీగా నైట్. ఇంకా 4.5 hours ఉంది, 210 kilometers. సో ఎట్లయినా యావరేజ్ స్పీడ్ అట్లా 80-100 మధ్యలో మెయింటైన్ చేస్తున్నాం. ఫారెస్ట్ ఏరియా దాటడానికి చాలాసేపు పట్టింది.
ఇప్పుడే అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే టేల్ ఊడిపోయింది. ఓ మ్యాన్, బ్రో దిస్ థింగ్ కేమ్ అవుట్. ఓన్లీ లైట్. I got MCL. అయ్యో. దెన్ బ్రేక్ ఈస్ కంపల్సరీ. A few moments later. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా అట్లా ఊడొస్తుందని. పోతే టైల్ పోతుంది. ఇది నెంబర్ ప్లేట్ హోల్డర్ ఊడొస్తుంది అనుకున్నా కానీ ఎప్పుడైనా ఈ టైల్ లైట్ అట్లా బయటకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. స్టిల్ హ్యాపెన్స్ సమ్ టైమ్, సంథింగ్ ఏం చేయలేం. జరిగినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం. అంతగానం టేప్ పెట్టేసినా కాబట్టి 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఇట్లాంటివే ఖరాబ్ చేస్తున్నాయి బండిని. నేను అప్పటికి అనుకుంటూనే ఉంటాను మన ఆఫ్ రోడింగ్ బైక్ కాదు అని. ఎందుకు కాదు అంటే ఇట్లాంటి పార్ట్స్ వల్ల. బెంగళూరు అయితే ఎంటర్ అయిపోయినా. ఇక్కడ నుంచి నాకు లెఫ్ట్ చూపిస్తుంది ఒక రోడ్డు. బ్రోకి ఎక్కడ చూపిస్తుందో. సరే అడుగుదాం. So it is showing left, correct and right? Yeah, this So okay, is there any particular road that bikes can't enter? No, right? Anywhere, right? this route bike can enter. I think you'll go. Yeah, into the city. Into the city again. You won't go into the city. Hello bro. Okay, bro. Bye. See you. Bye. Right. अच्छा, बाइक से नाट अलाउडा? सर्विस रोड ఉందా? సర్వీస్ రోడ్. ఓ బ్యాక్ సైడ్. One eternity later. ఓ సారీ, యాక్చువల్గా ఏమైందంటే ఫుల్ నిద్ర వచ్చేసింది నైట్. బెంగళూరు దాటంగానే డిన్నర్ చేశా. డిన్నర్ చేయడమే నా మిస్టేక్ అనుకుంటా. సో డిన్నర్ చేయగానే చాలా నిద్ర వచ్చేసింది. 50 కిలోమీటర్స్కి ఒక్కసారి ఆగుతూ టీ తాగుతూ బ్రేక్ తీసుకుంటూ వచ్చా. అందుకే వ్లాగ్ అయితే చేయలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ 100 కిలోమీటర్స్
నాట్ 100, ఐ థింక్ 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్టున్నా హైదరాబాద్కి. క్లైమేట్ చాలా బాగుంది యాక్చువల్లీ ఈరోజు. ఇప్పుడే మా ఫ్రెండ్కి ఫోన్ చేసా వస్తున్నా అని చెప్పి. వాడు అంటాడు హైదరాబాద్లో క్లైమేట్ చాలా బాగుంది అంటుండు. సో చూడాలి ఎంతవరకు బాగుందో.